ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ అబ్రహాము తన పనివారితో చెప్తున్నటువంటి మాట గమనించండి. నేను ఈ చిన్నవాడును వెళ్తున్నాము, కొండపైకి దేవునికి మ్రొక్కుతాము, మరలా మీ యొద్దకు వస్తాము. ఆ మాటలో అబ్రహాము విశ్వాసము కనబడుతుంది. అంతకన్నా ప్రాముఖ్యంగా ఆయన వెళ్ళే పని ఏంటో కూడా తెలుస్తుంది. ఏమిటా పని? నా దేవునికి మ్రొక్కటకు వెళ్తున్నాను అంటే, మ్రొక్కుట అంటే ఇక్కడ అర్థం ఆరాధన. దేవునికి ఆరాధన చేసి వస్తాము. మీరు చదివినట్లయితే బైబిల్లో ఆరాధన గురించి ఇది మొట్టమొదటి ప్రస్తావన అండి. అబ్రహాము తన మనుషులతో తానును తన కుమారుని ఇస్సాకును వెళ్ళి ఆరాధించి తిరిగి వస్తాం అని చెప్తున్నాడు. ఆరాధన అనేది ప్రార్థన కంటే భిన్నమైందండి. ఇంకా చెప్పాలంటే స్తుతి కంటే కూడా భిన్నంగా ఉంటుంది. మీకు వివరిస్తాను, అర్థం చేసుకోండి. ప్రభువా నా ఆత్మను రక్షించు అనేది ప్రార్థన. ప్రభువా నా ఆత్మను రక్షించినందుకు వందనములు, ధన్యవాదములు అనేది స్తుతి. ప్రభువా మీరేమై ఉన్నారో దాన్ని బట్టి మీకు స్తుతులు, వందనములు, ధన్యవాదములు అంటే అది ఆరాధన. అర్థమైందా? గ్రహించారని నేను అనుకుంటున్నాను ప్రియులారా. దేవుని కృపను ఎలా సంపూర్ణంగా వివరించలేమో, దేవుని ప్రేమను ఎంత సంపూర్ణంగా వివరించలేమో, ఆరాధన అనే పదాన్ని కూడా నిర్వచించటం చాలా కష్టమండి. దీని అర్థం చాలా గౌరవంతో కూడింది. ఉన్నతమైన స్తుతి ధూపాన్ని అర్పించడమే. మనిషి దేవుణ్ణి ఆరాధించాలి. ఆ మాటకు వస్తే, దావీదు ఆరాధించినట్లుగా దేవుణ్ణి ఇంకెవరు గొప్పగా ఆరాధించలేకపోయారనే మాట వింటూ ఉంటాం. సమూయేలు గ్రంథంలో కూడా మనం చదువుకోవచ్చు. దావీదు ఆరాధన కానీ మనం గమనిస్తే ప్రియులారా, దేవుడే అతని హృదయాన్ని ఆక్రమించుకున్నాడా అన్నట్లుగా ఆరాధించటం మనం చూస్తాం. అంటే దావీదు హృదయము అవసరాలతో నింపబడలేదు, లేదా ఆశీర్వాదాలతో నిండినట్లుగా కాదండి, ఆరాధనతో నింపబడింది. అంత ఆధిక్యతను ప్రదర్శించాడు ఆరాధించేటువంటి విషయంలో. అంత ప్రాముఖ్యతను మనం చూడగలుగుతాం పిల్లరా. ఏంటి ఈ ప్రశస్తమైన ఆరాధన యొక్క ప్రాముఖ్యత అంటే, దేవుడు ధర్మశాస్త్రపు ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఇది మనందరికీ తప్పనిసరి అయినటువంటి ఆజ్ఞ. అది దేవుడు ఇజ్రాయేలును ఆరాధించుట కొరకే ప్రత్యక్ష గుడారాన్ని మరియు ఆ దేవాలయాన్ని నిర్మించమని కూడా కోరాడు. నిజమైన దేవుని ఆరాధన కొరకు ఆ ప్రత్యక్ష గుడారం, లేవీకాండంలో కూడా సూచనలు మనం చదువుకోగలుగుతాం. దేవుడు అబ్రహాముకి ఆరాధించే విధానం నేర్పించాడు, మోషేకి నేర్పించాడు, యెషయాకు కూడా దేవుని ఆరాధించే విధానం నేర్పించాడు, దావీదు అలాగే ఇతరులందరికీ కూడా ఆరాధించే విధానం నేర్పించాడు. ఎందుకంటే నిత్యత్వానికి ఆరాధన ఒక ప్రవృత్తిగా ఉంటుందండి. దీన్ని మనం ప్రకటన గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో కూడా చూడగలుగుతాం. మనం లోకా 4వ అధ్యాయంలో కూడా లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. యేసు ప్రభు వారు స్వయంగా ఆరాధించాలి అని చెప్తాడు ప్రభుని. మనం ఇంకా గ్రహించినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు కూడా ప్రభుని ఆరాధించడానికి వచ్చినట్లు మనం గమనిస్తాం. పిల్లలు గ్రహించండి, మనం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? నేను మ్రొక్కి వస్తాను, నేను నా కుమారుడు దేవుణ్ణి మ్రొక్కి వస్తాము, ఆరాధిస్తాము. కొందరు మనుషులు ఏం చేస్తున్నారంటే, మనుషులు తయారు చేసిన విగ్రహాలను పూజిస్తున్నారు. వారి నమ్మకం. కొందరు చెక్కతో, మరికొందరు రాతితో చేసిన విగ్రహాలను పూజిస్తున్నారు. మరికొందరు తమను తాము డబ్బుని ఆరాధిస్తున్నారు. కొందరు వ్యాపారాన్నే దేవుడిగా భావిస్తారు. మరికొందరు ఎంటర్టైన్మెంటే వారికి దేవుడు, వినోదం, ఆనందాన్ని ఆరాధన చేస్తారు. కొందరు కుటుంబమే దేవుడు అన్నట్లుగా భావిస్తారు. పదవులే దేవుడు అన్నట్లుగా కొందరు ఆరాధిస్తారు. అధికారమే మాకు సమస్తమని కొందరు పూజిస్తుంటారు. ప్రియులారా, మనము మనుషులను పూజించకూడదు, లేదా దేవదూతలను పూజించకూడదు. మనం ప్రకృతిని ప్రశంసించవచ్చు. ఎంత గొప్ప వెలుగు, సూర్యుడు ఎంత బాగా మనకు వెలుగునిస్తున్నాడు అని చెప్పొచ్చు. కానీ
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలైన వాటిని మనం ఆరాధించకూడదు. వాటిని సృజించిన సృష్టికర్తను మనం ఆరాధించాలి. మనము మన త్రియేక దేవుణ్ణి మాత్రం ఆరాధించాలి. గ్రహించండి, తండ్రి అయినటువంటి దేవుడు మన ద్వారా ఆరాధింపబడుతున్నాడా? అట్టి ఆరాధన మన నుండి అందుతూ ఉందా? ఇక్కడ అబ్రహాము తన కుమారుడు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని సంతోషపెట్టేది ఏదైనా ఉందంటే నీ నుండి హృదయపూర్వకంగా వచ్చేటువంటి ఆరాధనయే. ఆ విధంగా ఆరాధించి ఆది సంభూతుణ్ణి మహిమపరచుదుముగాక. ఆమేన్.